హలో ఫ్రెండ్స్, ఈరోజు నా దగ్గరికి J2 Pro మొబైల్ వచ్చింది. మీరు చూసుంటారు J2 Pro, J2 6, J2, అపోలో కొన్ని రకాల మోడల్స్, వివోలో కొన్ని రకాల మోడల్స్, పాత మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూట్యూబ్ అప్డేట్ ఆపేసింది. అందరూ యూట్యూబ్ పనిచేయడం జరగదన్నమాట. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరు చూడగలరు. మీ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి అటువంటివి. మీరు చూసుంటారు. ఇది చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇలా చూపించి ఆగిపోద్ది అనమాట. ఎటువంటి వీడియో కానీ, ఇమేజ్ కానీ, సాంగ్ కానీ ప్లే అవ్వదు, ఓపెన్ అవ్వదు. ఓపెన్ అనేది జరగదు అసలు. అయితే ఈ కస్టమర్ ఆల్రెడీ బయట అక్కడ సాఫ్ట్వేర్ చేయించాడు, అప్డేట్ చేయించాడు, అయినా ఓపెన్ అవ్వట్లేదని, యూట్యూబ్ పనిచేయట్లేదని చెప్పాడు అనమాట. ఈ విధంగా సాఫ్ట్వేర్ చేసిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదంటే ఇలాగ వీడియో లైట్ ఏదో ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసి చూపించాడు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందులో యూట్యూబ్ యాప్ అయితే చూపిస్తుంది. మీరు చూడండి ఒకసారి. ఇది టైం టేకింగ్ బాగా ఎక్కువ తీసేసుకుంటుంది ఫ్రెండ్స్. దీని పేరు వీడియో లైట్ అనమాట. ఇది ఓపెన్ చేయడానికి ఇంత టైం పట్టేస్తుంది. మనిషి సహనం కోల్పోతాడు ఈ విధంగా ఉన్నట్టయితే. పేషెన్స్ తీసి చాలా తక్కువ ఉంటుంది మనిషికి. చూడండి, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ ఏవేవో వచ్చేస్తున్నాయి పిచ్చి పిచ్చిగా. అయితే చూడండి, దీన్ని పైన ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని రకాల యాప్స్ ఇచ్చాడు. యూట్యూబ్ ఇందులో ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, కానీ చాలా టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. చూడండి, మీరు గమనించగలరు. మళ్ళీ ఇక్కడ మనం ఏదో ఒకటి సెర్చ్ చేయాలి, టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉందని నేను వాడలేకపోతున్నాను మొబైల్. ఏదైనా చిన్న సింపుల్గా ఏదైనా ట్రిక్ ఏదైనా ఉంటే చెప్పుకోండి అని చెప్పాడు కస్టమర్. అయితే నేను చేయాల్సింది కూడా పెద్దగా ఏం లేదు. మనం చేయాల్సింది ఒకటే, ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో ఓపెన్ చేయండి. ఏవో పిచ్చి యాడ్స్ వస్తున్నాయి. చూడండి, ఇందులో ఆల్రెడీ యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ యాప్ చూపిస్తుంది. దీన్ని ఓపెన్ చేసి కూడా మనం వాడుకోవచ్చు. అయితే అతను ఇందాక యూట్యూబ్ లైట్ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చినప్పుడు అతను కస్టమర్ అంతగా ఇబ్బంది పడ్డాడు. ఇలా క్రోమ్ ఓపెన్ చేసి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఇందులో సెర్చ్ చేసుకొని ఓపెన్ చేయడానికి కూడా అంతే ఇబ్బంది పడాలి. ఇది బాగా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. మీరు ఇక్కడ గమనించగలరు. ఇక్కడ మీరు 3 డాట్స్ అయితే చూస్తున్నారు కదా. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే కొన్ని వస్తాయి. ఇది మీరు చూడండి. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించగలరు కరెక్ట్గా యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పేసి దీన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత యూట్యూబ్ యాడ్ టు హోమ్ స్క్రీన్, యూట్యూబ్ హోమ్ స్క్రీన్కి యాడ్ చేయమంటారా అని అడుగుతుంది అనమాట. మనం యాడ్ చేసుకున్నట్టయితే ఈ యూట్యూబ్ తాలూకా యాప్ హోమ్ స్క్రీన్ మీద వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది యూట్యూబ్ షార్ట్ కట్ అనమాట. ఇది మన ఒరిజినల్ యూట్యూబ్ యాప్. ఇది షార్ట్ కట్. ఇక్కడ 2 ఓపెన్ అయిపోయాయి. ఒకటి రిమూవ్ చేసేస్తున్నాను, 2 అవసరం ఉండదు. ఒకటి రిమూవ్ చేసేసాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, సింపుల్గా ఇక్కడ టచ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా సింపుల్గా ఇప్పుడు ఆ కస్టమర్కి నేను ఇదే విధంగా వాడుకోమని చెప్పేసి ఇచ్చేస్తాను. చూడండి, ఏం కాకుండా ప్లే అవుతుంది ప్రతిదీ. అంతా బాగానే ఉంది.
ఇందులో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, ప్లే అవుతుంది. అన్ని వీడియోస్ బాగానే ప్లే అవుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా వాడుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. జాగ్రత్తగా షార్ట్ కట్ యాడ్ చేసేస్తే హోమ్ స్క్రీన్ మీద ఇచ్చేస్తే కస్టమర్కి ఈజీగా చెప్పొచ్చు ఈ విధంగా వాడుకోమని చెప్పేసి. చూసారు కదా, హోమ్ స్క్రీన్ మీద యూట్యూబ్ షార్ట్ కట్ ఓపెన్ అయ్యింది. దీన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒరిజినల్ యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏమీ జరగదు. కాబట్టి మీరు ఈ యాప్ను ఓపెన్ చేసుకొని ఈ షార్ట్కట్ని యూజ్ చేసుకొని యూట్యూబ్ చక్కగా వాడుకోవచ్చు. ప్రయత్నించండి ఒకసారి. యూట్యూబ్ పని చేయదు అని చెప్పేసి కస్టమర్ని పంపించేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.